అసలే వేసవి కాలం, అందులోనూ ఎన్నికలు. రాజకీయ నేతల విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణం వేడెక్కే పరిస్థితి. వేసవి ఎండకు తోడు ఎన్నికల హీట్ తోడైతే జనాలు ఏం కావాలి? ఈ నేపథ్యంలో జనం రిలీఫ్ కోసం తహతహలాడతారు. తిరుపతి ఉప పౌర ప్రచారంలో ఇద్దరు నేతలు ప్రజలకు గొప్ప రిలీఫ్ ఇచ్చారని చెప్పాలి. ఆ ఇద్దరు నేతలు టీడీపీ యువకిషోరం నారా లోకేష్, బీజేపీ ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్. పవన్ కళ్యాణ్ గారు is a popular leader of Andhra Pradesh. Pawan Kalyan garu is not only an Abhineta, he is also a Neta. And I have seen a combination of Abhineta and Neta in Pawan Kalyan garu. తిరుపతి ఉప ఎన్నికల పరిశీలకుడిగా చెప్పుకునే సునీల్ దియోదర్ కామెడీ పవన్ ప్రచారం సభతో సీరియస్ గా మొదలైంది. ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఆయన ప్రవర్తన వీధి లీడర్ను తలపించిందనే విమర్శలు సొంత పార్టీ నుంచే రావటం గమనార్హం. హిందీ వ్యక్తి అయిన ఆయన తెలుగులో మాట్లాడాలనే ప్రయత్నాన్ని తప్పక అభినందించాలి. కానీ అందరి దృష్టిని ఆకర్షించేందుకు అవహేళనగా తెలుగు భాషను మాట్లాడడమే అభ్యంతరకరమని భాషాభిమానులు అంటున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంలో సునీల్ కామెడీ టాలీవుడ్ కమెడియన్ సునీల్ నటనను తలపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వకీల్ సాబ్ బెనిఫిట్ షోల విషయమై జగన్ ప్రభుత్వం నిబంధనలు పాటించడాన్ని సునీల్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ సాహబ్ చూడడానికి వచ్చాను. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ that he is so scared of Pawan Kalyan garu that he banned his all benefit shows in this morning. My question to Mr. Jagan Mohan Reddy is, if you are scared of release of Pawan Kalyan garu's cinema, then what will happen to you in this state when the real political movie of Narendra Modi ji and Pawan Kalyan, BJP, Janasena will be released everywhere in this state? పొద్దున్నే ముస్తాబాయ్ 5 గంటలకు సినిమా హాల్ తలుపులు తెరవకపోతే 11 గంటల వరకు సినిమా హాల్ మెట్ల మీద పడుకున్నాను. వకీల్ సాబ్ సినిమా టికెట్ తీసుకుని చాలా విజయం సాధించాను అని సునీల్ చెప్పటం సొంత పార్టీకే తలనొప్పి తెచ్చిపెట్టింది. వకీల్ సాబ్ విజయంతో తిరుపతిలో బీజేపీ విజయం సాధిస్తుందని కూడా ఆయన అన్నారంటే ఇక కేయపాల్, బండ్ల గణేష్ ఏ పార్టీ అనే చర్చకు దారితీసింది. ఇక టీడీపీ భావి నేత లోకేష్ పండించిన కామెడీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. తిరుపతిలో తమ అభ్యర్థిని గెలిపిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇలాంటి అసాధారణ హామీలు ఒక్క లోకేష్ కు మాత్రమే సాధ్యం. సైకిల్ గుర్తుకు ఓటేసి పరమాక లక్ష్మిని గెలిపిస్తే నూనె ధర తగ్గుతుందని, అమ్మా పరమాక లక్ష్మిని గెలిపిస్తే పెట్రోల్ ధర తగ్గుతుంది, పరమాక లక్ష్మిని గెలిపిస్తే గ్యాస్ ధర కూడా తగ్గుతుంది. ఆటలో అరటిపండులాగా లోకేష్ గురించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులాంటి నిజాలు ప్రచార ముగింపు సందర్భంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక వైఎస్ జగన్ ప్రమాణానికి రావాలని లోకేష్ హడావిడి సృష్టించిన కామెడీ అంతా ఇంతా కాదు. పరస్పరం ఘాటు విమర్శలతో హీటెక్కిన రాజకీయం మధ్య లోకేష్, సునీల్ దియోదర్ లాంటి వాళ్ళు లేకపోయి ఉంటే జనం అల్లల్లాడిపోయేవారని చెప్పొచ్చు. సర్కస్లో జోకర్ పాత్ర చాలా తక్కువే అయినప్పటికీ ప్రేక్షకుల మధ్యలో ఆ పాత్రే నిలిచిపోతుంటుంది. ఎందుకనే ప్రశ్నకు లోకేష్, సునీల్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.